మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు నవంబర్ మాసంలో 23, 24, 25 తేదీల్లో మీ యొక్క జీవితంలో అతిపెద్ద మార్పు కలగబోతుంది. అది ఏమిటి అంటే గనక మీ జీవిత రహస్యం బయటపడిపోతుంది. నిజాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ రహస్యం ఏమిటి? ఏం జరగబోతుంది? అసలు ఏం జరగబోతుంది ఈ రాశి జాతకులకు? ఈ తేదీల్లో ఎటువంటి మార్పులు మీ జీవితంలో ఇలా కలగబోతున్నాయో తదితర వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు దైనందిన జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి మీరు మూర్ఖులతో సావాసం చేయతో. ఇలా సావాసం చేస్తే ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటారో. ఏదైనా విషయం వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మంచిది కాదు. వారు ఎలా ఉంటారు అంటే గనక వారు పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చెందన వారి యొక్క ప్రవర్తన ఉంటుంది. కాబట్టి వారికి వివరించే ప్రయత్నం ఏ విషయంలో చేసినా సమయం వృధా అవుతుంది తప్ప ఎటువంటి ప్రయోజనం అస్సలు ఉండదు. ఎందుకంటే వారు ఎలా ఉంటారు అంటే గనక వింత ధోరణి కలిగి ఉంటారు. వారి యొక్క మాటే సరైనది అనే భావనలో ఉంటారు. ఎదుటి వ్యక్తులు చెప్పినది ఆలకించే తత్వం కూడా వారికి అస్సలు ఉండదు. కాబట్టి ఎవరి మాట వినరు. మీరు ఎంత సమయం వారితో గడిపినా వారిని అస్సలు మార్చలేరు. మీ సమయం వృధా అవుతుంది తప్ప ప్రయోజనం ఉండదు. కావున అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. అలాగే మీరు చెడు ఆలోచనలు ఉన్న మహిళలకు కూడా దూరంగా ఉండాలి. కొంతమంది మహిళలు ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు క్రియేట్ చేస్తుంటారు. అలాంటి మహిళలు మీ జీవితంలో ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి చెడు ఆలోచన ఉన్న స్త్రీలకు దూరంగా ఉండడమే ఉత్తమం. మీరు స్త్రీలు అయినా పురుషులు అయినా ఇటువంటి మహిళలను దూరం పెడితేనే జీవితం సాఫీగా ఉంటుంది. అటువంటి వారి వల్ల కుటుంబంలో తగాదాలు వస్తాయి. కుటుంబ సభ్యుల్లో కూడా తగాదాలు వస్తాయి. కాబట్టి మీరు ఏమిటంటే గనక వారు ఎవరైనా సరే మీరు దూరం పెడితేనే జీవితం సంతోషంగా సాగుతుంది. ఈ రాశి జాతకాన్ని చూస్తే గనక మీ జీవితంలో శత్రువులు కాస్త ఎక్కువగా ఉన్నారు. కావున ఎదుగుదల చూసి ఓర్వలేకపోతున్నారు. కుట్రలు ఎప్పుడూ పన్నుతున్నారు. ఆ వ్యక్తుల వల్ల మీ జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతుంది. ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య ముందుకు వస్తుంది. ఒక బాధ్యత మీరు కంప్లీట్ చేసే లోపే మరొక బాధ్యత ముందుకు వస్తుంది. ఈ విధంగా ఒడిదుడుకులు, సమస్యలు, బాధలతో, కష్టాలతో మీ యొక్క జీవితంలో విసిగి వేసారిపోయిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఖచ్చితంగా అతి త్వరలో మీ యొక్క జీవితంలో మంచి రోజులు వస్తాయి. మీ జీవితానికి సంబంధించి దాచిపెట్టిన ఒక రహస్యమైతే ఈ యొక్క నవంబర్ మాసంలో మీకు 23, 24, 25 తేదీల్లో మీ యొక్క రహస్యం జీవితంలో ఏదైతే ఎవరికి తెలియకూడదని బయట పెట్టకుండా దాచిపెట్టారో దానికి సంబంధించి రహస్యం బయటపడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే ఇక ముందైనా సరే మీ పొరపాటును సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యుల దగ్గర ఏ విషయం కూడా దాచి ఉంచొద్దు. కుటుంబ సభ్యుల వద్ద ఏ విషయాన్ని కూడా దాచి ఉంచకూడదు అనే గుణపాఠాన్ని మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే నిజం నిప్పు లాంటిది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడి తీరుతుంది. మీ కుటుంబ సభ్యుల దగ్గర ఏ విషయాన్ని కూడా దాచి ఉంచొద్దు. గతంలో ఏమైనా మీరు పొరపాట్లు చేస్తే గనక ఆ యొక్క తప్పులు మీరు చేయకుండా, ఎటువంటి పొరపాట్లు చేయకుండా మీ జీవితాన్ని సంతోషంగా సాగించడానికి
ఎటువంటి దాపరికాలు మీ కుటుంబ సభ్యులతో లేకుండా షేర్ చేసుకోండి. అప్పుడే మీ జీవితం సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు కుటుంబ సభ్యులకు తెలియకుండా బయట ఏమైనా అప్పులు చేశారా లేదా ఏమైనా కొనుగోలు చేశారా, ఆర్థిక పరమైన విషయాల గురించి వారి దగ్గర ఏమైనా విషయాలు గోప్యంగా ఉంచారా, అటువంటి సీక్రెట్స్ బయటపడతాయి. కాబట్టి కుటుంబ సభ్యుల దగ్గర ఏ విషయం కూడా దాచి ఉంచడానికి ప్రయత్నం చేయొద్దు. అది మీ కుటుంబ జీవితానికి దెబ్బతీస్తుంది. మీరు ఈ యొక్క గుణపాఠాన్ని నేర్చుకుని భవిష్యత్తులో ఇటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. అందుకని మీరు ఏమిటంటే గనక ఖచ్చితంగా నియమాలకు కట్టుబడి ఉండండి. మీరు సిద్ధాంతాలు ఏమైతే ఫాలో అవుతున్నారో, ఒకరు ఏదో చెప్పారు అని ఆ సిద్ధాంతాలు వదిలేసి పక్కవారు చెప్పిన విషయాలు నమ్మి వారు చెప్పిన బాటలు నడిస్తే జీవితంలో సత్ఫలితాలకు బదులుగా దుష్ఫలితాలు కలుగుతాయి. కావున తగిన జాగ్రత్తలు తీసుకోండి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అన్న చందాన ఒకరితో పోల్చుకుంటూ ఎప్పుడూ కూడా మీ యొక్క జీవితాన్ని తక్కువ చేసుకుంటూ అలాగే వారిలాగా మేము కూడా ఉండాలి అనే భావన విడిచిపెట్టండి. అప్పుడే జీవితంలో సక్సెస్ తో దూసుకుని వెళ్తారు. ఆర్థికంగా మీరు పురోగతి సాధించడానికి ఈ నవంబర్ మాసం 23, 24, 25 తేదీల్లో భగవంతుడు మీకు అవకాశాలను ప్రసాదించబోతున్నాడు. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ జీవితంలో ఇతర వ్యాపకాల జోలికి వెళ్లకుండా మీ కాన్సంట్రేషన్ అంతా కూడా లక్ష్యం వైపు పెట్టండి. మీ యొక్క రహస్యాన్ని బయట పెట్టే బదులు మీరే మీ యొక్క రహస్యాన్ని కుటుంబ సభ్యులకు చెప్పేయడం మంచిది. జీవితంలో మీరు శ్రమపడ్డాన్ని అలవాటు చేసుకోండి. సోమరపోతులను ఆ భగవంతుడు ఎప్పుడూ ఆశీర్వదించడు. కాబట్టి మీ జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే గనక మీకు ఉన్నటువంటి చికాకులు, తలనొప్పులను మీరే తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మీ యొక్క తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపపడితే భగవంతుని అనుగ్రహం మీతో పాటుగా ఉంటుంది. ఆ దేవుని ఆశీస్సులు కూడా మీకు ఖచ్చితంగా కలుగుతాయి. అలాగే అనునిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణాన్ని గావించండి. అంతేకాకుండా మీరు జీవితంలో ఆర్థిక పురోగతి సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ఆరాధించండి. తులసి కోట దగ్గర ప్రతి సోమవారం తిథి నాడు దీపం వెలిగించండి. సకల శుభాలు చేకూరుతాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.